గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు ఐటీ మీడియా. నేను మీ ఝాన్సీ. సో ప్రస్తుతం మనతో సీనియర్ గైనకాలజిస్ట్ డాక్టర్ శ్రవంతి గారు ఉన్నారు. టర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ సర్వీసెస్, ఈ టాపిక్ గురించి కొంచెం అవగాహన తెచ్చుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే మ్యామ్. నమస్తే ఝాన్సీ. మేబీ అందరికీ అర్థమైందో లేదో, అబోర్షన్ నథింగ్ బట్ అదే కదా. ఒక అన్వాంటెడ్ ప్రెగ్నెన్సీ అనుకున్నప్పుడు, అబార్షన్ అనుకున్నప్పుడు మాట్లాడచ్చో లేదో తెలియదు, బట్ చాలామంది ఇల్లీగల్గా ఇఫ్ అన్మ్యారీడ్ అనుకోండి, అన్మ్యారీడ్ వాళ్ళకి లేకపోతే హస్బెండ్కి తెలియకుండా అబార్షన్ లేదా ఏదైనా గొడవలు జరుగుతున్నప్పుడు కొంచెం టైం తీసుకుందాం అనుకున్న వాళ్ళు డైరెక్ట్గా వెళ్ళిపోయి ఎంతో కొంత అమౌంట్ ఇచ్చేసి అబార్షన్ అనేది చేయించుకుంటూ ఉంటారు. అసలు ఒక అన్మ్యారీడ్ అమ్మాయి అబార్షన్ చేయించుకోవాలన్నా లేదా మ్యారీడ్ వాళ్ళు ఈ అన్వాంటెడ్ ప్రెగ్నెన్సీ కాస్త స్టాప్ చేయాలన్నా ఎలాంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అనేవి ఫాలో అవ్వాల్సి వస్తుంది? మనం ఫస్ట్ అసలు అబార్షన్ అనే టాపిక్ వచ్చినప్పుడే మనం రెండు విషయాలు జాగ్రత్తగా చూసుకోవాలి. ఒకటి హెల్త్ విషయం, ఒకటి లీగల్ విషయం. ఇక్కడ రెండు. లీగల్ చాలా పవర్ఫుల్ ఇండియాలో, దట్టు. మనకి వేరే కంట్రీస్లో తీసుకుంటే అసలు జెండర్ని ముందే చెప్పేస్తారు, జెండర్ ఓపెన్. మనకి రీసెంట్ టైమ్స్ లో ఒక 5 years నుంచి చెప్పట్లేదు కదా. రీసెంట్ కాదు, అయింది ఒక. ఎందుకంటే ఫిమేల్ ఫీటిసైడ్ అంటే ఆడపిల్ల అని తెలిసి చంపడం స్టార్ట్ చేసిన తర్వాత ఒక రూల్ వచ్చింది బయట కంట్రీస్. బట్ మ్యామ్, మీరు అబ్జర్వ్ చేశారా, ఇప్పటికీ కూడా సమ్ మెడికల్ సెంటర్స్ లో కానీ హాస్పిటల్ కానీ చెప్తున్నారు జెండర్ లివిల్ అని. అది కూడా అంటే అది చెప్తున్నాను కదా, అది కూడా ఇల్లీగల్ అన్నట్లే. ఇండైరెక్ట్ గా చెప్పడం, ప్లస్ మైనస్ అని అలా నవ్వడం, లేకపోతే మళ్ళీ మీకు అదే అట్లా అనడం చెప్తూ సమ్ సైన్ భాషలో చెప్తున్నారు. దట్ ఈస్ నాట్ కరెక్ట్. అది బయటకు వచ్చింది అంటే కంపల్సరీ పనిష్మెంట్ వస్తుంది. బయట కంట్రీస్ లో జెండర్ రివీల్ అని ఫంక్షన్స్ కూడా చేసుకుంటున్నారు ఇప్పుడు. అంటే 4th month లో జెండర్ రివీల్ చేసేస్తారు. అక్కడ మరి ఎందుకు అంటే అక్కడ అబార్షన్ ఛాన్సెస్ లేవు, అక్కడ ఫీమేల్ ఫీటిసైడ్స్ ఇవి లేవు. అంటే అక్కడ లా ఈజ్ వెరీ స్ట్రిక్ట్. మనలాగా ఇక్కడ అబార్షన్స్కి వెళ్తామంటే ఒప్పుకోరు కాబట్టి అక్కడ జరుగుతుంది. ఇక్కడ అలా కాదు. మెడికల్ టర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ అనే దాని గురించి పెద్ద పెద్ద చట్టాలే వచ్చేసాయి ఇప్పుడు. మీరు వినుంటారు, PNDT యాక్ట్ అని ఒకటి వచ్చేసింది. అంటే స్కాన్ సెంటర్ వాళ్ళు జెండర్ని రివీల్ చేయకూడదు ఎట్ ఎనీ జెస్టేషన్. అంటే ఏ నెలలో కూడా చెప్పొద్దు మీరు. అంటే ఇంకా రేపు డెలివరీ అన్నా కూడా ఈ రోజు కూడా చెప్పకూడదు. దట్ ఈస్ వెరీ స్ట్రిక్ట్. ఎందుకంటే దాన్ని వేరే వేరేగా యూస్ చేసుకుంటున్నారు. అంటే ఇట్లా ఆడపిల్ల అయితే చంపేస్తున్నాం అంటే అబార్షన్ చేయించుకోవడం అలాంటివి చేస్తున్నారు, కడుపులోనే బిడ్డని చంపేస్తున్నారు. కాబట్టి ఈ యాక్ట్ అనేది వచ్చింది. ఈ MTP యాక్ట్ అనే దాంట్లో ఏంటి అంటే ఎవరు అబార్షన్ చేయించుకోవచ్చు. ఇప్పుడు నువ్వు ఒక వర్డ్ యూజ్ చేస్తావు, అన్వాంటెడ్ ప్రెగ్నెన్సీ. అన్వాంటెడ్ ప్రెగ్నెన్సీ అంటే ఎందుకు అన్వాంటెడ్ ప్రెగ్నెన్సీ? వెన్ ఇట్ విల్ బి అన్వాంటెడ్, వెన్ యూ హ్యావ్ నాట్ ప్లాన్డ్. అంటే నువ్వు ఇంకా ప్లాన్ చేసుకోకుండా ప్రెగ్నెన్సీ వస్తే అది అన్వాంటెడ్ అయిపోతుంది. నా ఫస్ట్ క్వశ్చన్, ఎందుకు ప్లాన్ చేసుకోకుండా ప్రెగ్నెన్సీ తెచ్చుకోవాలి? ప్లాన్ లేదు అన్నప్పుడు యూ కెన్ యూస్ సమ్ కాంట్రసెప్షన్స్. అంటే పిల్లలు పుట్టకుండా టెంపరీగా మనకి ఎన్నో పద్ధతులు కనుక్కున్నాము, అవి వాడకుండా ప్రెగ్నెన్సీ రాగానే నాకు వద్దు, మేము ఇప్పుడు వీఆర్ నాట్ రెడీ టు బేర్ ఇది అంటారు. అది చాలా తప్పు. ప్లాన్ చేసుకో, ఫస్ట్ ప్రాపర్గా ప్లాన్ చేసుకొని తర్వాతే కను. ఇప్పుడు ఎవడు తెచ్చుకోమన్నాడు అన్వాంటెడ్? తెచ్చుకున్న తర్వాత ఇప్పుడేమో వద్దంటున్నావు. అందుకని చట్టము స్ట్రాంగ్ అయిపోయింది. దీంట్లో స్ట్రాంగ్ ఏంటంటే కొన్ని క్లాజెస్. ఏం క్లాజెస్ అంటే రేప్స్, అంటే కొంతమందికి రేప్ వాళ్ళ ప్రెగ్నెన్సీ వచ్చినా దాన్ని లా ప్రకారం లీగల్గా రిమూవ్ చేసుకోవచ్చు. అలా కాకుండా నువ్వు కొన్ని కాంట్రసెప్టివ్ మెజర్స్ యూజ్ చేస్తున్నావు అంటే సంథింగ్ లైక్ కాపర్టీ అని ఒకటి ఉంటుంది, అంటే లూప్ అని అంటాం. అది పెట్టుకున్న ప్రెగ్నెన్సీ వస్తే దానికి ఒక చట్టం రిలీఫ్ ఇస్తుంది. ఓకే, మీరు వాడుతున్నా అది అయ్యింది అంటే మీ తప్పు కాదు. అలాగే మీరు పిల్స్ వేసుకుంటున్నారు, పిల్స్ మర్చిపోవడమో లేకపోతే అదేదో అయ్యి అప్పుడు కొన్ని ఉన్నాయన్నమాట రూల్స్. అలాగే కొన్ని సడన్ గా మీకు కొన్ని జబ్బులు వచ్చేసినాయి, అది కీమోథెరపీ అంటే క్యాన్సర్ మందులు ఏవో వాడుతున్నారు. అలాంటి అప్పుడు మీరు కంపల్సరీగా ప్రెగ్నెన్సీ సో మనకి వద్దు అనుకున్నప్పుడు, మనం ఇప్పుడే రెడీ టు కన్సీవ్ కాదు అంటే ఇప్పుడే నాకు ప్రెగ్నెన్సీ వద్దు అన్నప్పుడు యూస్ సమ్ మెథడ్స్. అవన్నీ వదిలేసి పిల్స్ వేసేసుకుంటాము అని అంటే ఇది రెండు రకాలుగా ప్రాబ్లం. ఒకటి, అలాంటివి చట్టం ఒప్పుకోదు, నువ్వు ఎట్లా పడితే అట్లా పిల్స్ వాడడానికి. రెండోది, నీ హెల్త్ ఏమవుతుంది?
నువ్వు వాడే పిల్స్ వల్ల నీ హెల్త్ చాలా పాడైపోతుంది. అందుకని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ తీసుకొచ్చారు. బట్ ఎవరు రూల్స్ పాటించరు. వైలేషన్ ఆఫ్ రూల్స్ అంటే పిల్స్ వల్ల అమ్మాయి హెల్త్ అనేది ఆడవాళ్ళ హెల్త్ పాడవుతుందా? కాంట్రసెప్టివ్ పిల్స్ కాదు, ఈ పిల్స్ అబార్షన్ పిల్స్ వల్లనా? అబార్షన్ పిల్స్ వల్ల. అబార్షన్ పిల్స్ వేసేసుకుంటామంటారు, మేము ఇప్పుడే ప్రెగ్నెన్సీకి రెడీగా లేము అంటే మాకు ఇప్పుడే బేబీ వద్దు అని. సో ఆ అబార్షన్ పిల్స్ ఆర్ వెరీ డేంజరస్. ఊరికి అట్లా వేసుకోవడం కరెక్ట్ కాదు. మ్యామ్ అసలు అబార్షన్ అంటే అసలు బాడీలో ఎలాంటి చేంజెస్ వస్తాయి? అబార్షన్ లో ఒకటి ఆ బేబీని చంపేయాలి, అంటే ప్రాణాన్ని ఆపేయాలి. మరి ప్రాణం పోసుకుంది కదా, మెయిన్ ఆ ప్రాణాన్ని ఆపేసేయాలి, ఆ లోపల ఉన్న ముక్కల్ని బయటికి తోయాలి. ఇక్కడ 2 ప్రాసెస్లు, 2 డేంజరస్. ఒక ప్రాణాన్ని ఆపాలి అంటే ఆల్మోస్ట్ నువ్వు ఒక పాయిజన్ ఇవ్వాల్సిందే కదా, అంటే దట్ ఈస్ ఈక్వల్ టు పాయిజన్. మరి చంపడము అంటే పాయిజనే. అవసరం అంటే అవసరాన్ని బట్టే వాడు. అంటే నిజంగానే నీ కాజ్ కరెక్ట్ అంటే సరే తప్పదు అని వాడడం వేరు, అన్నెసెసరీగా ఎందుకు వేసుకుంటారు. అది నేను ఎప్పుడు అందరికి ఇన్సిస్ట్ చేస్తాను. ప్లాన్డ్ గా ప్రెగ్నెన్సీస్ చేసుకోండి, అన్ప్లాన్డ్ గా చేసుకొని అన్వాంటెడ్ అంటే అది తప్పు. అన్వాంటెడ్ ప్రెగ్నెన్సీస్ అనేది సరే ఇప్పుడు రేప్ అయిందో ఆమె హెల్త్ బాగాలేదో వేరే వేరే కారణాలు విచ్ లా ఒబేస్, అది మనం తప్పదు వాడతాము. అది కూడా అన్ని మెజర్స్ తీసుకొని వాడతాము. వీళ్ళు ఏం చేస్తారు, మాకు అన్వాంటెడ్ అని చెప్పి మెడికల్ షాప్కి వెళ్ళి పిల్స్ వేసేసుకుంటారు. లేదు ఒక హాస్పిటల్కి వెళ్ళి మాకు అబార్షన్ చేసేయండి అంటే బేబీని తీసేయండి అంటారు. వాళ్ళు అక్కడ క్వాలిఫైడా కాదా, వాళ్ళు వాడే మెథడ్స్ కరెక్టా కాదు. ఎందుకంటే మనం చాలా మందిని చూస్తాం క్వాక్స్ అంటాం. క్వాక్స్ అంటే వాళ్ళకి ఏమి క్వాలిఫికేషన్ ఉండదు, వాళ్ళు ఏదో చెట్లు బెరడులు ఏవేవో కెమికల్స్ పెట్టేసేసి అబార్షన్ చేయడానికి వాళ్ళకి తెలిసిన మెథడ్స్ యూజ్ చేస్తారు. దానివల్ల చాలా ఇన్ఫెక్షన్స్ వస్తాయి, ఒళ్ళంతా కూడా పాయిజన్ అయిపోతుంది ఒళ్ళంతా. ఇన్ఫెక్షన్ సెప్టిసీమియా అంటాము. ఫుల్ ఫీవర్ వచ్చేసి లోపల నుంచి చీము కారడం అలాంటివి వస్తాయి బికాస్ ఆఫ్ ఇన్ఫెక్షన్స్. దానివల్ల ఎంతో మంది తల్లుల ప్రాణాలు నేను గవర్నమెంట్లో చేసినప్పుడు చూశాను. ఎంతో మంది చిన్న పిల్లలే, అంటే టీనేజర్స్, ఇప్పుడు మీరు అన్నారు అన్మ్యారీడ్స్, టీనేజర్స్ ఉంటారు చాలా మంది అన్మ్యారీడ్స్, ఆ ప్రెగ్నెన్సీ కోసం వచ్చి వాళ్ళకి అబార్షన్స్ చేసే క్రమంలో ఇన్ఫెక్షన్స్ రావడము, తర్వాత వాళ్ళు డెత్ బెడ్ వరకు వెళ్ళిపోతారు సెప్టిసీమియా తోటి. సో అబార్షన్స్ అనేవి ఇష్టం వచ్చినట్టు చేయకూడదు, దానికి ఓన్లీ ట్రైన్డ్ వాళ్ళే చేయాలి, ట్రైన్డ్ డాక్టర్స్. అది కూడా ఎవరంటే వాళ్ళు చేయకూడదు. వీళ్ళు ఏం చేస్తారు, అన్మ్యారీడ్స్ కానీ లేకపోతే ఇప్పుడు హస్బెండ్కి తెలియకుండా ప్రెగ్నెన్సీ మీరు అన్నట్లు, లేకపోతే వేరే కారణాలు వస్తే ఇది ఏదో ఒక విధంగా తీయించుకోవాలి అని చెప్పి క్వాలిఫైడ్ వాళ్ళ దగ్గరికి వెళ్లకుండా ఎక్కడో చోట అంటే వేరే దారులు ఎత్తుక్కుంటారు. చెప్పినట్లు ఏదో మెడికల్ షాప్కి వెళ్ళి టాబ్లెట్లు వేసుకోవడమో, లేకపోతే క్వాక్స్ అంటే వాళ్ళు తక్కువ డబ్బుతోటి తొందరగా మేము తీసేస్తాము మీకు ఏం కాదు అని వాళ్ళని నమ్మేసేసి వెళ్ళిపోతున్నారు. అట్లా ఎంతమంది ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. సో ఎప్పుడు కూడా అలాంటివి ప్రాక్టీసెస్ చేయొద్దు. అంటే నిజంగానే మీకు పొరపాటున ప్రెగ్నెన్సీ వచ్చింది అనుకోండి, గో ఆన్ ద రూల్ ప్రకారం వెళ్ళండి, ఒక డాక్టర్ని కలవండి, డాక్టర్ చెప్పేది వినండి, డాక్టర్ మెడిసిన్ ఇచ్చింది కరెక్ట్గా వాడండి. తర్వాత మళ్ళీ రివ్యూ ఉంటుంది, అంటే తీసుకున్న తర్వాత మళ్ళీ ఎప్పుడు రావాలి, ఎలా రావాలి, ఏం మెడిసిన్ వేసుకోవాలి, మీకు ఏ వారంలో, ప్రతిదీ మెడిసిన్ తోటి పోదు. ఒక వారం కొన్ని వారాల తర్వాత టాబ్లెట్లు పనికిరావు, వాటికి మళ్ళీ క్లీనింగ్ అని ఒక సర్జికల్ ప్రొసీజర్ చేయాలి, దాంట్లోనే సెట్ అవుతారు. వాళ్ళు నువ్వు మందులు వేసుకుంటాను పోద్దంటే పోదు అది, ఎందుకంటే అంత పెద్ద పిండాన్ని చిన్న టాబ్లెట్తో పోగొట్టలేం. సో అవన్నీ కూడా అర్థం చేసుకొని దాని తర్వాతనే ట్రీట్మెంట్స్కి వెళ్ళాలి. అందుకనే లా ఎందుకు అంత స్ట్రిక్ట్ అంటే, ఒకటి ఫిమేల్ ఫీటిసైడ్స్ ఎక్కువైపోయేది, 2 అన్వాంటెడ్ ప్రెగ్నెన్సీస్ అని ఇష్టం వచ్చినట్టు మెడిసిన్స్ తీసుకొని యంగ్ తల్లులు చనిపోతున్నారు. యంగ్ తల్లులు అంటే ఇట్లాగా విపరీతమైన బ్లీడింగ్ అవ్వడము, ఇన్ఫెక్షన్స్ అవ్వడము, వేరే వేరే కాంప్లికేషన్స్ తోటి చనిపోతున్నారు. సో అందుకనే మీరు ఇప్పుడు ఏమన్నారు, మెడికల్ టర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీస్కి ఒక రూలే వచ్చేసింది. ఆ సర్వీసెస్ ఇష్టం వచ్చినట్టు వాడద్దు, వాటికంటూ ఒక ప్రోటోకాల్ ఉంది, ఆ ప్రోటోకాల్ని ఫాలో అవ్వాలి. ఇప్పుడు ఒకవేళ ఎవరైనా డాక్టర్ మనీకి కానీ లేకపోతే వాళ్ళ సిచ్యువేషన్ చూసి రిలేటివ్స్ లేకపోతే ఏదైనా రికమెండేషన్స్ ఇలా చేస్తే వాళ్ళకి ఎలాంటి శిక్షలు పడే అవకాశాలు ఉంటాయి? చాలా అంటే జరగవని కాదు ఝాన్సీ, ఎన్నో జరుగుతున్నాయి. ఇల్లీగల్ అబార్షన్స్ అనేవి వెరీ కామన్, ప్రతి క్లినిక్ లో చేసేస్తూనే ఉంటారు. బట్ చాలా కొంతమంది డాక్టర్లు ఎథికల్ గా ఉంటారు, వాళ్ళు మేము చెయ్యము అని చెప్తారు. యాక్చువల్ గా చెప్పాలి అని అంటే గవర్నమెంట్కి వెళ్ళాలి వీళ్ళు, అంటే అన్మ్యారీడ్స్ అయితే గవర్నమెంట్ కంపల్సరీ వెళ్ళాలి, బయట చేయించుకోకూడదు. కానీ గవర్నమెంట్కి వెళ్తే కేసులు పెడతారు, ఇవన్నీ భయానికి అట్లా వెళ్ళిపోతారు. దానికి ఇట్లా చేసిన దాని వల్ల
ఆ డాక్టర్ అయితే ఎవరైతే టేకప్ చేస్తారో వాళ్ళకి చాలా సివియర్గా ఉంటాయి అన్నమాట పనిష్మెంట్స్. ఈవెన్ ఇంప్రిజన్మెంట్స్ ఉంటాయి అండ్ కాంపెన్సేషన్ ఉంటుంది, ఇవన్నీ ఉంటాయి. వాళ్ళ లైసెన్స్ రద్దు చేయడం ఎస్ అలాంటివి ఎస్ ఉంటాయా? లైసెన్స్. ఇప్పుడు ఓకే. పిఎన్డిటి యాక్ట్లో స్కాన్లో మీకు సెక్స్ చెప్పినా అలాగే లైసెన్స్ రద్దు చేయడము, ఇంప్రిజన్మెంట్స్ ఉన్నాయి. అలాగే ఇట్లా అబార్షన్స్ చేస్తే హాస్పిటల్ సీజ్ చేయడము, అవన్నీ కూడా చాలా కఠినంగా ఉన్నాయి. ఓకే. కానీ ఎంతమంది దొరుకుతున్నారు? అవును. ఎన్నో జరుగుతున్నాయి, ఎన్నో. అలాగే మీరు ఇప్పుడు అన్నారు సింపుల్గా సైన్స్ ప్రకారం చెప్పేస్తున్నారు. పిఎన్డిటి యాక్ట్ అని అది భయంకరమైన యాక్ట్, అసలు చాలా సివియారిటీ ఉంటుంది పనిష్మెంట్, అయినా కూడా సెక్స్ చెప్పేస్తున్నారు. ఓకే. జెండర్ డబ్బులకి ఓకే. డబ్బులకి కక్కుర్తి అనుకుందాము, లేకపోతే వేరే వేరే ప్రెషర్స్. మ్యామ్ ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నాం అంటే మీరు ఇచ్చిన ధైర్యమే ఇది. ఇది మనం ఒక మెడికల్ టాపిక్గానే చూద్దాము. ఇప్పుడు అన్మ్యారీడ్ గర్ల్ ఉంది, తనకి సమ్ అన్వాంటెడ్ ప్రెగ్నెన్సీ వచ్చింది. ఒక మెడికల్ షాప్కి వెళ్ళి తను అలా అబార్ట్ చేసుకున్నప్పుడు నెక్స్ట్ తనకి ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ కానీ అంటే ఆఫ్టర్ మ్యారేజ్ తర్వాత ఎలాంటి కాంప్లికేషన్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి? ఎగ్జాక్ట్లీ, మంచి క్వశ్చన్ ఇది. అయితే ఎందుకంటే తెలియాలి, పబ్లిక్కి తెలియట్లేదు ఇది. ఇప్పుడు ఏంటంటే వెళ్తున్నారు, మెడికల్ షాప్ వాడు ఇచ్చేస్తున్నాడు. మెడికల్ షాప్ వాడికి ఏంటి, ప్రిస్క్రిప్షన్ ఇవ్వకుండా మెడికల్ షాప్ వాడు ఇవ్వకూడదు. లైసెన్స్ అప్పుడే ఒక రూల్, కానీ ఎవడు పాటిస్తున్నాడు? నాకు డబ్బులు కావాలి, ఆ మెడిసిన్ పోవాలి, వాళ్ళు వస్తారు, చాలా వాళ్ళు ఇచ్చేస్తున్నారు. మెడికల్ షాప్ కూడా ఎవరైతే ఈ బీ ఫార్మసీ వీళ్ళు చేశారో వాళ్ళకి ఎంతో కొంత అమౌంట్ ఇచ్చేసి వాళ్ళ పేరు మీద వేరే వాళ్ళు తీసుకుంటారు. ఇప్పుడు ఎవరైతే ఉంటారో ఆర్ఎంపీ ఇలాంటి వాళ్ళు ఉంటారు కదా, సమ్ పల్లెటూరులో కానీ సిటీస్లో కానీ ఒరిజినల్ గా వాళ్ళ పేరు మీద ఉండే మెడికల్ షాప్స్ చాలా తక్కువ ఉంటాయి కదా. కరెక్ట్ చెప్తున్నాం. వాళ్ళ దగ్గరికి సర్టిఫికేట్ పెట్టుకుంటారు, పిల్లల్ని ట్రైన్ చేసేసుకుంటారు, వాళ్ళని మెడికల్ షాప్ లో పెట్టేస్తారు. సో వాళ్ళకేం తెలుసు ఎంత మెడిసిన్ ఇవ్వాలి, ఎంత డోస్ ఇవ్వాలి, ఎలా వాడాలి, వాళ్ళకి ఎలా తెలుస్తుంది? ఇప్పుడు అది 800 1000 ఉంటే మీరు 2000 3000 తీసుకొని ఇచ్చేస్తారు అంతే. దానివల్ల తనకి కదా హెల్త్ అది కదా, అదే అర్థం చేసుకోవాలి. ఎవరైతే వెళ్తున్నారో టాబ్లెట్స్ కోసము వాళ్ళు అది అర్థం చేసుకోవాలి. అతనికి అసలు నాలెడ్జే ఉంటే ఆ మెడికల్ షాప్ లో ఎందుకు కూర్చుంటాడు? నువ్వు భయపెట్టి ఇది 1000 రూపాయలే, నేను మీకు ప్రిస్క్రిప్షన్ లేకుండా కూడా ఇస్తున్నాను, సో 2000 ఇవ్వమంటే వీళ్ళు భయానికి ఇస్తున్నారు. ఎందుకంటే వీళ్ళకి డాక్టర్ దగ్గరికి వెళ్ళాలంటే భయము, డాక్టర్ దగ్గరికి వెళ్తే ఖర్చు, ఇవన్నీ నెంబర్ ఆఫ్ థింగ్స్, భయాలకి అట్లా చేస్తారు. వీటి వల్ల ఏంటి ప్రాబ్లము? వానికి అసలు ప్రాపర్ గా డోసెస్ తెలీదు, స్కానింగ్ ఒకటి చేసి ఉండరు. స్కానింగ్ ఎందుకు చేయాలి? అది అసలు యూట్రస్ లోనే ఉందా? ట్యూబల్ ప్రెగ్నెన్సీస్ అని ఉంటాయి. అక్కడ ఉన్నప్పుడు ఇలాంటి టాబ్లెట్లు ఇచ్చారనుకో, గోయింది, అమ్మాయి చనిపోతుంది డైరెక్ట్ గా. అక్కడ పగలడం స్టార్ట్ అయింది అంటే మొత్తం బ్లీడ్ అయి చచ్చిపోతుంది. అలాంటివి ఎన్నో కేసెస్ చూసాం మేము. అలాగే స్కార్ ప్రెగ్నెన్సీస్ అంటారు, అంటే గర్భసంచికి ఇంతకు ముందు సర్జరీలు అయినా లేదు డెలివరీలప్పుడు సిజేరియన్లప్పుడైనా కొంతమందికి ప్రెగ్నెన్సీ దాని మీద వస్తుంది. అప్పుడు ఇలాంటి టాబ్లెట్స్ ఇవ్వకూడదు. అంటే చూసుకోవాలి అది కరెక్ట్గా ఇవ్వగలమా లేదా అంటే. అందుకనే డాక్టర్ నాలెడ్జ్ స్కాన్ చేసి ప్రాపర్గా అసెస్ చేసిన తర్వాత మేము ట్రీట్మెంట్ ఇస్తాము, ఇవ్వగలమా లేదా చూసి. వీళ్ళు ఇచ్చేస్తారు, వాళ్ళు వేసేసుకుంటారు, దే విల్ ల్యాండ్ ఇన్ ఆల్ దీస్ ప్రాబ్లమ్స్. ప్రెగ్నెన్సీ మళ్ళీ ఎలాగా అనేది నువ్వు అడిగావు. అంటే అన్మ్యారీడ్ చేసుకుంది, పెళ్ళైన తర్వాత పిల్లల చాలా మందికి ఇన్ఫెక్షన్స్ వస్తాయి ఈ పిల్స్ వాడినా క్లీనింగ్ చేసినా. ఎందుకంటే అది కరెక్ట్గా హైజీనిక్ మెథడ్లో చేసి ఉండరు వీళ్ళు. అంటే లీగల్గా భయపడి ఎవరెవరి దగ్గరకు వెళ్తున్నారు కదా, సో వాళ్ళకి ఇన్ఫెక్షన్ వల్ల లోపల బ్లాక్స్ అంటాం, ట్యూబల్ బ్లాక్స్ వచ్చేస్తాయి. నెక్స్ట్ ప్రెగ్నెన్సీ రావడం కూడా చాలా కష్టం. సో ఇట్లనే అన్వాంటెడ్ ప్రెగ్నెన్సీలో కిట్స్ వాడి లేదు క్లీనింగ్ చేయించుకొని ఇన్ఫెక్షన్స్ వచ్చి పిల్లలు పుట్టకుండా ఎంతో మంది సఫర్ అవుతూ ఉంటారు. సో దట్ ఈస్ వెరీ రాంగ్ ప్రాక్టీస్. వెళ్ళి ఓవర్ ద కౌంటర్ మెడిసిన్ అంటే మెడికల్ షాప్కి వెళ్ళి వితౌట్ ప్రిస్క్రిప్షన్ అంటే వితౌట్ డాక్టర్ నాలెడ్జ్ ఎప్పుడు మెడిసిన్ తీసుకోవద్దు. ఇదే కాదు, ఏది తీసుకోవద్దు. కడుపు నొప్పి ఉంది టాబ్లెట్ ఇవ్వు, తలనొప్పి ఉంది టాబ్లెట్ ఇవ్వు ఏంటి? అసలు ఏం తలనొప్పి తెలియకుండా టాబ్లెట్ వేసుకుంటే ఎట్లా? కడుపులో ఎన్నో రకాల ఆర్గాన్స్ ఉంటాయి, కడుపు నొప్పికి టాబ్లెట్లు వేసుకుంటే ఎట్లా తెలియకుండా? మరి డాక్టర్ ఎందుకు అంత చదివి అంత నాలెడ్జ్ తెచ్చుకొని ఈ నొప్పి ఎందుకు వచ్చిందో కనుక్కొని దానికి ఇస్తారు. అంటే నీకు వైద్యం అనేది డిసీజ్ని బట్టి ఇవ్వాలి. అలాగే నీకు ఎంటీపీ అంటే నాకు వద్దు ప్రెగ్నెన్సీ అంటే 4 వారాల ప్రెగ్నెన్సీయా, 6 వారాల ప్రెగ్నెన్సీయా, 10 వారాల ప్రెగ్నెన్సీయా, నువ్వు ఏదొద్దు అనుకుంటున్నావు, దాని రీజన్ ఏంటి, దాన్ని సేఫ్గా ఎలా చేయాలి, నీకు కాంప్లికేషన్ లేకుండా ఎలా చేయాలి, నెక్స్ట్ ప్రెగ్నెన్సీకి ఎటువంటి ప్రాబ్లం లేకుండా ఎలా చేయాలి, ఇన్ని ఉంటాయి దీంట్లో. అండ్ ఎంటీపీ యాక్ట్లో నువ్వు ఎక్కడ ల్యాండ్ అవుతున్నావు, దీనిలో నువ్వు వైలేషన్ వల్ల అందరం సూప్లో పడతాము, ప్రతిదీ దీన్ని ఆలోచించాలి. ఓకే మ్యామ్, ఇంకొక క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు ఎవరైనా ఇఫ్ మ్యారీడే అనుకుందాం, ఒకసారి వాళ్ళు అబార్షన్ చేయించుకుంటే ఇట్లా సేఫ్ మెథడ్స్లో
ప్రెగ్నెన్సీ వస్తుందా రాదా వాళ్ళకి? సేఫ్ మెథడ్స్ లో చేస్తే ఇన్ఫెక్షన్స్ రాకుండా నెక్స్ట్ ప్రెగ్నెన్సీకి ఎఫెక్ట్ కాకుండా చేస్తాం. బికాస్ క్వాలిఫైడ్ మాకు తెలుసు ఎంత డోస్ ఇవ్వాలి ఎంత ఇవ్వాలి అని మాకు తెలుసు కాబట్టి మేము ప్రాపర్ గా చేసి నెక్స్ట్ ప్రెగ్నెన్సీలో సేఫ్ గా తీసుకెళ్తాం. నేను చెప్పేది అన్సేఫ్ ప్రాక్టీసెస్ అంటే స్టెరిలిటీ అంటే స్టెరైల్ కండిషన్స్ లేకుండా చేయడము, ఇష్టం వచ్చిన టాబ్లెట్స్ ఇవ్వడము. నీకు ఒక 200 గ్రాముల మందు ఇవ్వాలనుకుందాం, వాడు 100 గ్రాముల మందే ఇచ్చాడు, మరి పోదు కదా, అది లోపల ఉండేది లోపల ఇన్ఫెక్ట్ అవుతుంది కదా, అది చెప్తున్నాను. సో గో టు ఏ క్వాలిఫైడ్ డాక్టర్. క్వాలిఫైడ్ డాక్టర్ ప్రాపర్ గా చేస్తే ఫర్దర్ గా మనం ఏ ప్రాబ్లం రాకుండా చేయొచ్చు. ఇప్పుడు కొంతమంది చెప్తూ ఉంటారు, సమ్ ఎక్కడో ఒక చోట విన్నాను, సమ్ ఇట్లా అబొకట్ అయిన తర్వాత కూడా సమ్ పార్టికల్ అనేది లోపల ఉంటే బేబీ గ్రోత్ అవుతుందా? పార్టికల్ ఉంటే అవ్వదు, బేబీ ఉంటేనే అవుతుందిలే గానీ రిటైన్ ప్రొడక్ట్స్ ఆఫ్ కన్సెప్షన్ అని కొన్ని ముక్కలు ఉండిపోతాయి, వాటి వల్ల ఇన్ఫెక్షన్స్ వస్తాయి. కొంతమందికి ఏంటంటే వేసుకుంటారు కానీ అది పని చేయదు వాళ్ళ మీద, ఓన్లీ కొంచెం బ్లీడింగ్ అవుతుంది కానీ బేబీ మాత్రం లోపలే ఉంటది, బేబీ పెరుగుతూనే ఉంటుంది, కొంచెం బ్లీడింగ్ కి బేబీ బయటికి రాలేరు. సో కొంతమంది మేము వేసుకున్నాము అయినా కడుపు మళ్ళీ పెరిగింది అంటే నువ్వు వేసుకున్నది ప్రాపర్ గా వేసుకోవాలా, అంటే నీ ట్రీట్మెంట్ కరెక్ట్ గా లేదు. అంటే మెడికల్ షాప్ కూడా ఏదో ఇచ్చేసాడు, నువ్వు అయిపోయింది అనుకున్నావు కొంచెం బ్లీడింగ్ కాగానే, కానీ బేబీ బయటికి రాలా, బేబీ ప్రోడక్ట్స్ అట్లా చక్కగా బేబీ హెల్దీగానే పెరుగుతున్నారు. సో వాటికి అందుకనే కొన్ని సర్ప్రైజెస్, 2 నెలలు అయింది నేను వేసుకొని నాకు కడుపు పోయింది అనుకుంటారు, తర్వాత చూస్తే లోపల బేబీ 3వ నెల 4వ నెల బేబీ కనబడతారు. బట్ మీరు అన్నట్టు వీడియో స్టార్టింగ్లో వద్దు అనుకున్నప్పుడు చాలా మెథడ్స్ ఉంటాయి. ఒక ప్రాణాన్ని తీయడం అనేది నిజంగా మనం బై మిస్టేక్ ఎవరైనా తొక్కినా ఇలా అంటూ ఉంటాం, మన ఇండియన్ కల్చర్ ప్రకారం ఏదైనా గట్టిగా ఎవరైనా కొట్టినా తిట్టినా కానీ ఫీల్ అవుతూ ఉంటాం. మరి ఇంత విషయంలో తనకు కూడా వాళ్ళకి కూడా ఒక ఫీలింగ్ ఉంటుంది కదా, అయ్యో అనవసరంగా అప్పుడు అలా చేసామే, ఇప్పుడు ప్రెగ్నెన్సీ రావట్లేదు, ఇవన్నీ రిలేట్ అయి ఉంటాయి కాబట్టి చాలా ఎమోషనల్. ఇది చంపడమే. నేను ఒకటే అంటాను, మీరు మర్డరే చేస్తున్నారండి అంట, వాళ్ళ కోపం వస్తుంది. అంటే ఏంటి మేడం అలా అంటున్నారంటే, ప్రాణం తీయడం మర్డరా కాదా? అది కూడా హ్యూమన్ బాడీనే కదా, ఒక ప్రాణమే కదా, దాన్ని మీకు ఎందుకు అంత చంపాలనిపిస్తుంది? ఎందుకు ప్రాపర్ గా ప్లాన్ చేసుకోరు? నేనైతే డెలివరీ తర్వాత 1 నెల తర్వాత అందరికి కౌన్సిలింగ్ ఇస్తా, వెంటనే ప్రెగ్నెన్సీ వద్దు అంటే కాంట్రసెప్టివ్ మెథడ్కి వెళ్ళండి, హ్యాపీగా మంచిగా మళ్ళీ 2 ఏళ్ల తర్వాత ప్లాన్ చేసుకోండి. మీ హెల్త్ సేఫ్, లీగల్లీ సేఫ్, ఎథికల్ గా సేఫ్. అంటే మీరు కూడా ఎమోషనల్ గా అయ్యో నేను ఒక బిడ్డను చంపేశాను అని మిమ్మల్ని లైఫ్ లాంగ్ అది పీకుతూ ఉంటుంది. ఆ తల్లి ఇంకా ఎక్కువ బాధ, అరే నేను నా కడుపులో పిండాన్ని నేను చంపేసుకుంటున్నాను అని. సో ఏ విధంగా చూసినా దట్ ఈస్ నాట్ కరెక్ట్. సో ఎవరైనా ప్రెగ్నెన్సీకి వచ్చి డిలే చేసుకోవాలి అనుకున్నప్పుడు మేడం చెప్పిన ఏవైతే కొన్ని గైడ్లైన్స్ ఇచ్చారో పాటించండి, అండ్ మీ ద్వారా ఇంకొంచెం అవేర్నెస్ కల్పించే ప్రయత్నం అయితే మనం చేద్దామా. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మా. Sir, one life lesson what medicine has taught you. Whatever you can do without expecting. బట్ ఐ రియలీ బిలీవ్ మన పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటేనే మనం ఏదైనా సాధించగలం. గట్ ని మనం కరెక్ట్ గా డీల్ చేసినట్లయితే అది మనకి పాజిటివ్ హార్మోన్స్ ని రిలీజ్ చేస్తుంది. షుగర్ వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి? పొట్ట దగ్గర పెరిగితే దాన్ని ఆండ్రాయిడ్ అంటారు, ఆండ్రాయిడ్ ఫోన్ కదా. అసలు థాట్స్ ఎందుకు వస్తాయి? బ్రెయిన్ డెడ్ అంటే దానికి ప్రపంచం అంతా కూడా కొన్ని నిర్దిష్టమైనటువంటి లక్షణాలు. మానసికంగా ధైర్యంగా ఉంటే క్యాన్సర్ జయించవచ్చు. యు ఆర్ అ డాక్టర్ ఫర్ అ కాజ్ సార్, అంతే. వాళ్ళకి వచ్చిన ఆదాయం కాకుండా ఫ్రీ సర్వీస్ ఎంతమందికో చేస్తుంది.